దక్షిణ భారతదేశంలోనే డయాబెటీస్తో బాధపడేవారు ఎక్కువ. ఎందుకో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్తో బాధపడే వారితో పోలిస్తే మన దేశం 2వ స్థానంలో ఉంది. సమస్య ముదిరి పరిస్థితి చేజారాక చాలా మంది అప్పుడు గుర్తిస్తున్నారు. కేవలం మీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మీకు ఇన్ని జబ్బులు అవసరమా? డయాబెటీస్ కంట్రోల్ చేయకపోతే ఈ 4 సమస్యలు తప్పవు. నమస్కారం. తాజాగా వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్తో బాధపడే వారితో పోలిస్తే మన దేశం 2వ స్థానంలో ఉంది. అందులోనూ సౌత్ ఇండియాలోనే అధిక సంఖ్యలో ఉన్నారు. మాటి మాటికి యూరిన్ పాస్ చేయాలి అనిపించడం, దాహం ఎక్కువగా వేయడం, అకారణంగా బరువు తగ్గిపోవడం, కంటి చూపు మస్కగా కనిపించడం, గాయాలు త్వరగా మానకపోవడం, చాలా అలసటగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొత్తి కడుపులో నొప్పి, వికారం లేదా వాంతులు, ఇవన్నీ కూడా డయాబెటీస్ లేదా మధుమేహంతో బాధపడే వారి లక్షణాలు. ఇవే కాకుండా తరచుగా యూటీఐ బారిన పడటం, స్కిన్ ఇన్ఫెక్షన్ తో మాటి మాటికి ఇబ్బంది పడటం, చర్మం పొడిబారటం, కాళ్ళు చేతులు తిమ్ముర్లు రావడం, ఈ లక్షణాలు అందరికీ తెలిసినవే. అయినప్పటికీ అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు ఉండవు. అలాగే లక్షణాలు కనిపించినంత మాత్రాన మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయని అర్థం కాదు. ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్టడీ ప్రకారం టైప్ 2 డయాబెటీస్ తో బాధపడే చాలా మందిలో ఈ లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. పైగా మరికొంతమందిలో అసలు లక్షణాలే కనపడవు. లక్షణాలు త్వరగా బయటపడక సమస్య ముదిరి పరిస్థితి చేజారాక చాలా మంది అప్పుడు గుర్తిస్తున్నారు తమకు మధుమేహం ఉందని. కానీ ప్రయోజనం ఏమిటి? అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. అవును, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి చూపు సమస్యలు, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ డ్యామేజ్, డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాల డ్యామేజ్, హార్ట్ స్ట్రోక్, పైగా స్త్రీ పురుషులు ఇద్దరిలో సెక్షువల్ సమస్యలు, వీటన్నిటికీ మించి అతి ముఖ్యంగా ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి, ఇవన్నీ కేవలం మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు. ఇప్పుడు చెప్పండి, కేవలం మీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల మీకు ఇన్ని జబ్బులు అవసరమా? మరి ఏం చేయాలి? మీ షుగర్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్లో ఉంచాలి? టెన్షన్ పడకండి. ఈ విషయంలో ఆయుర్వేదం మీకు సంపూర్ణంగా సహాయం చేస్తుంది. కేవలం కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో మీరు ఈజీగా షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ షాట్స్ తీసుకుంటేనో లేదా మందులు వాడితేనో సరిపోతుంది కదా? ఈ సందేహం మీలో మొదలై ఉండొచ్చు. కానీ ఇన్సులిన్ తీసుకోవడం లేదా మందులు వాడడం అనేది కేవలం మీ లక్షణాలను తగ్గించడానికి మాత్రమే, వ్యాధి యొక్క మూల కారణాన్ని తొలగించడానికి కాదు. అలాగని ఇన్సులిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. దీర్ఘకాలికంగా ఇన్సులిన్ తీసుకోవడం వల్ల హైపోగ్లైసిమియా అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా తగ్గిపోవడం, ఇంజెక్షన్ తీసుకున్న చోట రియాక్షన్ రావడం మరియు బరువు పెరగడం, కొన్ని అరుదైన సందర్భాల్లో లిపోడిస్ట్రఫీ అంటే అబ్నార్మల్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ మరియు చేతులు కాళ్ళు వాపు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ లేదా డయాబెటీస్ మందులు పూర్తిగా మంచిది కాదనో లేక వాడకూడదనో చెప్పడం లేదు. పైగా అత్యవసర పరిస్థితుల్లో అది అవసరం కూడా. కానీ మనం స్వతహాగా మరియు సహజంగా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు రిస్క్ తీసుకోవడం అనవసరం కదా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆయుర్వేదం ద్వారా సహజంగా మీరే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదాన్ని ఎందుకు ఎంచుకోవాలి? ఆయుర్వేదం డయాబెటీస్ ని దాని యొక్క మూల కారణాలను పరిష్కరించడం, దోషాలను సమతుల్యం చేయడం, జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు మీ ఓవరాల్ వెల్ బీయింగ్ ని మెరుగుపరచడం ద్వారా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి సమగ్రమైన విధానాన్ని అందిస్తుంది. ఇతర వైద్య విధానాలు తరచుగా మందులతో లక్షణాలను నియంత్రించడం గురించి నొక్కి చెప్తాయి. కానీ ఆయుర్వేదం ఆ వ్యక్తి యొక్క పర్సనలైజ్డ్ ఆహారం, మూలికా నివారణలు, జీవనశైలి మార్పులు మరియు కొన్ని డిటాక్స్ థెరపీల ద్వారా సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇంతకీ ఏంటా ఆహారం, జీవనశైలి మార్పులు, మూలిక
మూలికలు మరియు థెరపీలు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకున్న ఇతర సమస్యలకు కూడా ఆయుర్వేదం ఏ విధంగా సహాయపడుతుంది అనే ముఖ్యమైన విషయాలను మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటుంది. మధుమేహంలో ప్రాథమిక అసమతుల్యత తరచుగా కఫదోషంలో ఉంటుంది. ఇది శరీరం యొక్క కొవ్వు, నీరు మరియు శరీర నిర్మాణాన్ని నియంత్రిస్తుంది. కఫ సమతుల్యతలో లేనప్పుడు ఇది ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత మరియు అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవన్నీ మధుమేహంతో ముడిపడి ఉంటాయి. పురాతన ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నట్టు శరీరంలో సమతుల్యత ఉన్నంత కాలం వ్యాధి మూలాలకు దారితీయదు. ఆయుర్వేదం దోషాలను సమతుల్యం చేయడం, శరీరాన్ని నిర్విషీకరణ చేయడం, అలాగే షుగర్ ని కంట్రోల్ చేయడానికి ప్రాధాన్యత వహించే ప్యాంక్రియాస్ మరియు ఇతర ఆర్గన్స్ కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. అసలు ఈ కఫదోషంలో అసమతుల్యత ఎందుకు ఏర్పడుతుంది? దీనికి కారణాలు ఏమిటి ఒకసారి చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం మన జీవన శైలిలో చేసే 8 తప్పిదాలు దీనికి కారణం అవుతాయి. అందులో మొదటిది ఆస్య సుఖం, అంటే గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం. రెండవది స్వప్న సుఖం, అంటే ఎక్కువగా నిద్రపోవడం, శరీరానికి తగినంత నిద్రకి మించి ఎక్కువగా పడుకోవడం. మూడవది దధి, అంటే పెరుగు లేదా పాల పదార్థాలు ఎక్కువగా తినడం. నాలుగవది మాంసాహారం, అంటే మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం. ఐదవది స్నిగ్ధ ఆహారం, అంటే కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం. ఆరవది నవాన్నం, అంటే కొత్తగా పండించిన ధాన్యం, మన వాడుక భాషలో చెప్పాలంటే కొత్త బియ్యం అంటాం కదా అవి. ఏడవది గుడవైకృతి, అంటే బెల్లంతో చేసిన తీపి వంటకాలు అధికంగా తినడం. చివరిగా ఇక్షు వైకృతి, అంటే చెరుకు నుంచి వచ్చే ఉత్పత్తులు. ఇలా మన జీవన శైలిలో చేసే ఈ 8 తప్పిదాలు కఫదోషంలో అసమతుల్యతకు దారితీస్తాయి. ఇందాక చెప్పినట్లు ఆయుర్వేదం డయాబెటిస్ ని దాని యొక్క మూల కారణాలను పరిష్కరించడానికి, కఫ దోషాన్ని సమతుల్యం చేయడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడానికి 5 విధానాలను అందిస్తుంది. అందులో మొట్టమొదటిది మూలికలు. డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదం 3 అద్భుతమైన మూలికలను సూచిస్తుంది. ఇవి సహజంగా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయగలవు. అలాంటి శక్తివంతమైన మూలికలలో మొట్టమొదటిది మెంతులు. మనం ఎప్పుడో పచ్చళ్లలో తప్ప ఎక్కువగా వినియోగించని మెంతులు డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా సహాయపడగలమని ఆయుర్వేదం సూచిస్తుంది. అలాగే మనం అందరం విశ్వసించే సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా మెంతుల్లో ఉండే ఆల్కలాయిడ్స్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గించగలమని సూచిస్తున్నాయి. ఆల్కలాయిడ్స్ అనేవి మొక్కలో సహజంగా ఉండే సమ్మేళనాలు. మెంతి గింజల్లో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మందగించడం మరియు కార్బోహైడ్రేట్స్ యొక్క శోషణను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంతో పాటు ఆర్థరైటిస్, అధిక కొలెస్ట్రాల్, చర్మ సమస్యలు, జుట్టు రాలడం, మలబద్ధకం, కడుపు నొప్పి, మూత్రపిండాల వ్యాధులు వంటి ఇతర చికిత్సల్లో మెంతులు ప్రభావవంతంగా ఉంటాయి. పైగా ప్రతిరోజు 10 గ్రాముల మెంతులను తీసుకోవడం మంచిదని నేటి అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఒక చెంచా నిండా మెంతి గింజలను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఆ మరుసటి రోజు ఉదయం వీటిని త్రాగండి. మీరు మెంతి గింజలకు బదులు పొడిని కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి మీ డైలీ రొటీన్ లో భాగం చేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే మీకు వీటి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక రెండవది గుడ్మార్, తరచూ జిమ్నిమా సిల్వెస్ట్రాగా పిలువబడుతుంది. ఇది స్వీట్స్ మరియు షుగర్ క్రేవింగ్స్ ని తగ్గించే అద్భుతమైన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ శక్తివంతమైన మూలిక డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది జిమ్నెమిక్ యాసిడ్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ యాసిడ్ చక్కెర రుచిని అణిచివేయడమే కాకుండా తీపి తినాలనే కోరికలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతున్నప్పుడు ప్రేగులలో చక్కెర మరియు కొవ్వుల శోషణను అడ్డుకుంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ్యంగా గుడ్మార్ ఆకులు ప్యాంక్రియాటిక్ బీటా కణాల నుంచి ఇన్సులిన్ స్రావాన్ని పునరుద్ధరిస్తాయి మరియు దెబ్బతిన్న బీటా కణాలను కూడా రిపేర్ చేయడంలో సహాయపడతాయి. అందువల్ల వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇక మూడవది ఉసిరి. శీతాకాలం వస్తే కానీ మనకి ఉసిరి గుర్తురాదు, కానీ డయాబెటిస్ తో బాధపడేవారు మాత్రం
ప్రతినిత్యం దీన్ని గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే ఉసిరిలో క్రోమియం అనే పదార్థం ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ జీవక్రియను కంట్రోల్ చేస్తుంది మరియు శరీరం ఇన్సులిన్ కు మరింత ప్రతిస్పందించేలాగా చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి మరియు ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇక ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డయాబెటీస్ తో బాధపడే వారికి వచ్చే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి బలమైన రోగ నిరోధక శక్తి చాలా అవసరం. అతి ముఖ్యంగా ఇది డయాబెటిక్ రెటినోపతిని కూడా నివారిస్తుంది. కాబట్టి దీన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇదే మీకు ఉత్తమ సమయం. పరగడుపున తీసుకోవడం వల్ల శరీరం ఉసిరిలోని పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది. ఇక వీటిని ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే ఈ 2 ఆయుర్వేద మూలికలు పొడి మరియు క్యాప్సూల్ రూపంలో అన్ని రకాల ఆయుర్వేద స్టోర్స్ లో లభిస్తాయి. కాబట్టి ఉపయోగించడం కూడా సులువే. కాకపోతే వీటి యొక్క మోతాదు మీ షుగర్ లెవెల్స్ యొక్క తీవ్రత మరియు శరీర తత్వంపై ఆధారపడి ఉంటుందని మర్చిపోకండి. డయాబెటిస్ కి కారణమయ్యే దోష అసమతుల్యతను సమతుల్యం చేయడానికి ఆయుర్వేదం సూచించే 2వ విధానం పంచకర్మ. పంచకర్మ అనేది ఆయుర్వేదంలోని ఒక డిటాక్సిఫికేషన్ థెరపీ. ఈ చికిత్స శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా ఆమాలను తొలగించడం కోసం ఇవ్వబడుతుంది. పంచకర్మలో భాగమైన విరేచన థెరపీ పిత్త దోష అసమతుల్యతను సమతుల్యం చేయడంపై లక్ష్యంగా పనిచేస్తుంది. మీ జీర్ణ శక్తిని పెంచడానికి ఇది చాలా కీలకం. ముఖ్యంగా గ్లూకోజ్ జీవక్రియలో కీలకమైన అవయవమైన కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ ప్రక్రియ ఇన్సులిన్ కు సెల్యులార్ ప్రతిస్పందనను పునరుద్ధరిస్తుంది. గ్లూకోజ్ ను సమర్థవంతంగా వినియోగించడానికి మరియు దీర్ఘకాలిక డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్రయోజనాల గురించి కేవలం ఆయుర్వేద గ్రంథాలు మాత్రమే కాదు, ఆధునిక రీసెర్చ్లు కూడా చెబుతున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ పరిశోధనా కేంద్రం జరిపిన పరిశోధన ప్రకారం 40 మంది డయాబెటిస్ పేషెంట్స్ తీసుకొని 2 గ్రూపులుగా విభజించి అందులో ఒక గ్రూప్ కి విరేచన థెరపీ, మరొక గ్రూప్ కి ప్రముఖ డ్రగ్ ని ఇచ్చి పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే ఇచ్చిన డ్రగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా విరేచన థెరపీ పనిచేసింది. డయాబెటిస్ మీద దాని ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, ముందుగా ఈ థెరపీ ద్వారా ప్రతి కణం పోషణను పొందుతుంది. రెండవది నేరుగా ప్రధాన సైట్ అయిన కాలేయంపై పనిచేస్తుంది. ఫలితంగా అన్ని ఎంజైమాటిక్ కార్యకలాపాల జీవక్రియను పెంచుతుంది. అలాగే విరేచనం గ్లూకోజ్ యొక్క ఉత్పత్తిని సరిచేస్తుంది. ముఖ్యంగా కాలేయంలో సమతుల్య స్థితిని తీసుకురావడంతో పాటు మధుమేహ సంకేతాలు మరియు లక్షణాలను అణిచివేస్తుంది. ఇంకా మరెన్నో సానుకూల ప్రభావాలను కనపరిచింది. డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను తగ్గించడానికి ఆయుర్వేదం సూచించే 3వ విధానం ఔషధ తైలం. డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదం సూచించే శక్తివంతమైన నూనెల్లో మహానారాయణ తైలం ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు వాతపిత్త దోషాలను సమతుల్యం చేయడం ద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ మీ శరీరానికి అందాలంటే కాస్తంత మహానారాయణ తైలాన్ని తీసుకొని కాస్త వేడి చేసి కీళ్లు మరియు నరాలపై కేంద్రీకరిస్తూ శరీరంపై సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా స్నానానికి ఒక 30 నిమిషాల ముందు మర్దన చేయడానికి ప్రయత్నించండి. దీనితో పాటుగా అభ్యంగం అంటే ఆయిల్ మసాజ్ కూడా శక్తివంతంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, అలాగే దోషాలను సమతుల్యం చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా మీ జీవక్రియ ప్రక్రియలను మెరుగుపరచడం ద్వారా ఇన్సులిన్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. వీటితో పాటు స్వేదనం అంటే స్టీమ్ థెరపీ. ఈ స్టీమ్ థెరపీ శరీరంలో చెమటను పుట్టిస్తుంది, తద్వారా శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ముఖ్యంగా కఫ సంబంధిత స్తబ్దతను తొలగిస్తుంది మరియు గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. ఇక చివరిగా పిడిచి లేదా సర్వాంగ ధార అంటే నారా లేదా కాటన్ క్లాత్ ని ఉపయోగించి శరీరంపై వెచ్చని ఔషధ నూనెను సున్నితంగా పోస్తారు.
ఈ థెరపీ దోషాలను సమతుల్యం చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో ఉపయోగించే వెచ్చని ఔషధ నూనెలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే ఇది డయాబెటిస్ ను ట్రిగ్గర్ చేసే ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చికిత్స ధాతువులు అంటే కణజాలాలను పునరుజ్జీవింపజేస్తాయి. ఫలితంగా ఇన్సులిన్ పనితీరుకు కూడా సహాయపడుతుంది. తద్వారా డయాబెటిక్ లక్షణాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదం సూచించే 4వ విధానం ఆహారం. డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఆహారం చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ సమస్య ఒక డైజెస్టివ్ డిజార్డర్ లేదా జీర్ణ రుగ్మత అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ ఆహారంలో హోల్ గ్రెయిన్స్ ని చేర్చుకోండి. ముఖ్యంగా బార్లీ మరియు క్వినోవా వంటి హోల్ గ్రెయిన్స్ మీ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెరను స్టెబిలైజ్ చేస్తాయి. అలాగే వంటల్లో సుగంధ ద్రవ్యాలను భాగం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పసుపు, దాల్చిన చెక్క మరియు మెంతి గింజలు వంటి సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి మరియు సహజంగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వీటితో పాటు ఉసిరి మరియు దానిమ్మ వంటి తాజా పండ్లు మీకు అద్భుతమైన ఎంపికలు. కాబట్టి వీటిని కనీసం వారానికి 2-3 సార్లైనా తినేలా చూసుకోండి. ముఖ్యంగా అరటి, మామిడి, ద్రాక్ష వంటి తీపి పండ్లకు కాస్త దూరంగా ఉండండి. ఇక చివరిగా ఒకే సమయానికి భోజనం చేయండి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మరియు మీ జీర్ణక్రియను బ్యాలెన్స్ చేయడానికి ఒక స్థిరమైన టైం టేబుల్ ని ఫాలో అవ్వండి. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదం సూచించే చివరి విధానం జీవనశైలి మార్పులు. ప్రస్తుతం జీవిస్తున్న బిజీ లైఫ్ స్టైల్లో ప్రతిరోజు గంటల తరబడి వ్యాయామం చేయడం అందరికీ సాధ్యపడదు. కానీ సింపుల్ గా ప్రతిరోజు భోజనం తర్వాత అలా ఆరు బయట కాసేపు వాకింగ్ చేయడం, యోగా లేదా ఈత వంటి మితమైన యాక్టివిటీస్ లో పాల్గొనండి. ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనడం వల్ల జీవక్రియను మెరుగుపరచడానికి ఇవి అద్భుతంగా సహాయపడతాయి. అలాగే మీ ఎనర్జీ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉదయం పూట సూర్య నమస్కారం కూడా అలవాటు చేసుకోండి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి మరియు నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడానికి మధుమేహ నియంత్రణకు కీలకమైన అనులోమ్ విలోమ్ మరియు కపాల భాతి వంటి ప్రాణాయామం ప్రతిరోజు ఫాలో అయ్యేలా చూసుకోండి. చివరిగా కార్టిజాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి ధ్యానం తప్పకుండా చేయండి. అనవసరంగా దీర్ఘకాలిక మందులు వాడకుండా ఆయుర్వేదం సూచించే ఈ 5 విధానాల ద్వారా మీ డయాబెటిస్ ను సహజంగా కంట్రోల్లో ఉంచుకోండి. ఇందాక చెప్పిన మూలికలు మరియు థెరపీలు మీ శరీరానికి మరియు వ్యాధి తీవ్రతకు అనుగుణంగా ఉండాలి అంటే ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ను సంప్రదించడం తప్పనిసరి. ఒకవేళ అలాంటి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ కోసం చూస్తున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేదను సంప్రదించండి. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 8 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలు అందించాం. అలాగే 3.5 లక్షల స్పైన్ సర్జరీలను నివారించాం. వీటితో పాటు 1 లక్షకు పైగా టీ రీప్లేస్మెంట్ సర్జరీలను నివారించి 2.5 లక్షల మందికి చికిత్స చేశాం. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మన 5 బ్రాంచీలు ఉండగా మీరు ఎందుకు ఇంకా డయాబెటీస్ తో బాధపడాలి? అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి డయాబెటీస్ లేని జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.